నమస్కారం అండి. నమస్కారం. అంబటి రాంబాబు గారి మీద రీసెంట్ గా ఒక కేసు అయింది. అయినా సరే ఆయన ఏ మాత్రం తగ్గట్లేదు. కేసుల మీద కేసులు పడ్డా సరే నేను ఇంతే అన్నట్టు మారినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఏంటంటే కరెక్ట్ అండి అసలు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారమ్మా, కళాకాండగా చెప్పేశాడు, అరే బాబు నీకు రేపు సీట్లు లేవురా బాబు అని చెప్పేశాడు. ఇక ఆ మూమెంట్ లో ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి గించుకుంటున్నాడు. అంత మించి ఏమి ఫేమస్ అవుదామన్నా? ఫేమస్ మరి ఏదో ఒకటి అవ్వాలి కదా, ఫేమస్ ఏదో ఒకటి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీట్ లేదు అన్నాడు కదా, గుంటూరులో ఎవడు వాడికి ఓటు ఎవరు, ఏదో ఒకటి కులగజ్జం లేపుదామని చెప్పేసి అది మన పవన్ కళ్యాణ్ గారిని కులం నుంచి దూరం చేసేంత దమ్ముంది వాడికి. ఆ మాటలు మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి. ఇంకేం మాట్లాడతాం వాడి గురించి మనం? పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మాట్లాడడం గానీ, కించపరిచయాలు చేయడం గానీ, అంటే ఈ రోజు అక్కడ కూటమి నిలబడింది అంటే ఆయన ఒక కారణం. ఆయన అంత మాట్లాడే పరిస్థితి ఏంది? మళ్ళీ కేసులు అయితే ఏం తెలిసి కూడా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఆయన? టీడీపీ దెబ్బ సరిపోవాలా, టీడీపీ కార్యకర్తల దెబ్బ సరిపోవాలా, కులగజ్జం లేపుదామని చూశాడు. కాబట్టి జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళ దెబ్బ అనేది చూడాలని బాగా ఆశగా ఉంది. ఆ దెబ్బ చూస్తాడని మేము అనుకుంటున్నాం. వాళ్ళ కూతురు కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఏమో మరి వాళ్ళ అల్లుడు మరి తెలియదమ్మా నాకు. ఇద్దరు అల్లుళ్ళు కమ్మారు అని చెప్పాడు. మరి అల్లుడు ఏమైనా ఊరుకుంటాడో లేదో తెలియదు. ఆ మాట్లాడు అన్నయ్య అంతే. మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు నానా అని రొట్టు పీకుండాల్సింది కదా, ఎందుకు పీకలేదో మాకు అర్థం కావట్లేదు. మరి అంటే ఇప్పుడు ఆయనకే గతి లేదు, వాళ్ళ కూతురు వచ్చి ఏం చేస్తుంది అనేది కూడా బయట నడుస్తుంది. నేను అంటుంది అదే కదమ్మా, అదే హైదరాబాద్ అనుకుంటున్నారు. గుంటూరు కృష్ణా జిల్లా అంటే ఆడికి ఇంకా పూర్తిగా మైండ్ కి ఎక్కట్లేదు. అది పుట్టాడు కానీ పెరిగింది మొత్తం హైదరాబాద్ అంట. అందుకని గుంటూరు కారం, ఒట్టు కారం ఉంటుంది చూసావా, ఆ రుచి అనేది చూడలేదు. చూస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే గతి లేదు అని తెలిసిన తర్వాత కూటమి సైడ్ మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కదా, ఇంకా ఎందుకు సన్యాసం తీసుకుందామని అనుకుని ఉంటాడు. అందుకే తగ్గేదే లేదన్నాడు. తగ్గేదే లేదనగానే ఈ దెబ్బేంద్ర బాబు అంటే జారిపడ్డాను బాత్రూమ్ లో జారిపడ్డాడంట. ఏదో జైల్లో జారిపడ్డాడన్నా బాగుండేది, బాత్రూమ్ లో జారిపడ్డాడంట. ఏం మాట అప్పుడే అర్థమైపోయింది. ఇది మొత్తం దిగిందిరా నాయన అని అందరూ అనుకున్నారు. కామ్గా ఏం చేయాలంటారు అలాంటి వ్యక్తుల్ని? గవర్నమెంట్ నే నిందిస్తూ, గవర్నమెంట్ నే తిడుతూ ముందుకు వెళ్తాం. అయిపోయిందమ్మా టీడీపీ మీద. ఓకేనా, కమ్మాల దెబ్బ అనేది చూసేసాడు. ఇప్పుడు ఏంటంటే యనమల నాయుడు ఒక 4-5 ఉన్నారు కదా, వాళ్ళని కూడా పోగొట్టుకోవడానికి ఆ కులం దెబ్బ కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బ కూడా చూడాలని ఆశగా ఉంది. ఆ దెబ్బ అనేది చూపిస్తారని మేము అనుకుంటాం.